వెలుగుల ప్రపంచం, కెమెరాల అరుపులు, వేల మంది అభిమానుల అరుపులు. అవును, సెలబ్రిటీల లైఫ్ అంటేనే ఒక పండగ వాతావరణం. కానీ ఆ గ్లామర్ వెనుక ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండే ఒక నీడ ఉంటుంది. అదే సెక్యూరిటీ. సాధారణంగా బాడీగార్డ్ అంటే ఎవరో ఒక భారీ మనిషి అనుకుంటాం, కానీ కొన్నిసార్లు ఆ నీడే స్టార్ కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతుంది. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే వ్యక్తి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పక్కన ఎప్పుడూ ఒక కొండలా నిలబడుతున్న ఆ భారీ కటౌట్ కెవిన్ కుంటా. అసలు ఎవరైనా ఒక ఆఫ్రికన్ కుర్రాడు మన తెలుగు మెగా పవర్ స్టార్ కు బాడీగార్డ్ ఎలా అయ్యాడు? ఆ డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం. కెవిన్ అసలు పేరు అబ్డో సోవే. ఆఫ్రికాలోని గాంబియా అనే చిన్న దేశంలో పుట్టిన ఒక సాధారణ కుర్రాడు. ఆకలి, పేదరికం ఇవే అతని చిన్ననాటి నేస్తాలు. కానీ అబ్డోకు ఉన్న ఆయుధం కండబలం కాదు, దృఢ సంకల్పం. తనకున్న ఆకలిని కసిగా మార్చుకున్నాడు. బాక్సింగ్ రింగ్ లోకి అడుగు పెట్టినప్పుడు ఎవరూ ఊహించలేదు రేపీ కుర్రాడు ప్రపంచ స్థాయి సెలబ్రిటీలకు రక్షణగా నిలుస్తాడని. బాక్సింగ్ లో రాణించిన అబ్డో ఆ తరువాత MMA ఫైటర్ గా మారాడు. ఇటలీలో జరిగిన మిడిల్ వెయిట్ ఛాంపియన్షిప్ లో అతను చేసిన ఫైట్స్ చూస్తే అది ఒక యుద్ధంలా అనిపిస్తుంది. గంటల కొద్దీ కఠినమైన శిక్షణ, ఆహార నియమాలు, క్రమశిక్షణ ఇవన్నీ అతన్ని ఒక గ్రేట్ క్రీడాకారుడిగా నిలబెట్టాయి. ఒక బాడీగార్డ్ అంటే కేవలం బరువు ఉండటం కాదు, సెకండ్ లో జరిగే ప్రమాదాన్ని ముందే పసిగట్టే షార్ప్ బ్రెయిన్ ఉండాలి. రియల్ లైఫ్ లో అపాయాల నుండి క్లయింట్ ను కాపాడటంలో కెవిన్ కుంటది ఒక యూనిక్ స్టైల్. బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, ఒక అపాయం వస్తే ఎలా రియాక్ట్ అవ్వాలి, కెవిన్ ఈ విషయంలో ఒక మాస్టర్ క్లాస్. ఇప్పుడు మెయిన్ పాయింట్ కొద్దాం. రామ్ చరణ్ గ్లోబల్ స్టార్. ఆయనకు ఇండియాలో లేని సెక్యూరిటీ ఏంటని మీ అందరికీ డౌట్ వస్తుంది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. అదేంటి అంటే, ముంబైలో జరిగిన పెద్ద ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో చరణ్ పక్కన కెవిన్ నడుస్తుంటే ఆ కమ్యూనికేషన్, ఆ ప్రొఫెషనలిజం ఒక రేంజ్ లో ఉన్నాయి. ఒక సినిమా ప్రమోషన్స్ కోసం ఇంటర్నేషనల్ లెవెల్ ఫైటర్ ను నియమించుకోవడం ద్వారా చరణ్ తన టీం పట్ల ఎంత జాగ్రత్తగా ఉన్నారో అర్థమవుతోంది. ఇది కేవలం సెక్యూరిటీ కాదు, ఒక స్టేట్మెంట్. ఇక అసలైన మ్యాటర్ ఇక్కడే ఉంది. పెద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్ వీడియో చూసారా? అక్కడ కెవిన్ చేసిన పనికి ఫ్యాన్స్ మాత్రమే కాదు, హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా ఒక్క క్షణం షాక్ అయింది. సాధారణంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే అభిమానులు హీరోని తాకాలని, సెల్ఫీలు తీసుకోవాలని ఎగబడతారు. కానీ కెవిన్ అక్కడ సీన్ మొత్తం మార్చేశాడు. చరణ్ దగ్గరకు వచ్చిన ఒక ఫ్యాన్ ను ఆపడమే కాకుండా ఒకే ఒక్క ఉదుటున ఎత్తి పక్కన పడేశాడు. ఆ పవర్, ఆ వేగం నిజంగా హాలీవుడ్ మూవీ సీన్ చూసినట్లు అనిపించింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది. మీరు విన్నట్టుగానే కెవిన్ పారితోషికం గురించి మీడియాలో ఎన్నో వార్తలు వస్తున్నాయి. రోజుకు 2 నుండి 4 లక్షల రూపాయలని టాక్. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇంటర్నేషనల్ సెక్యూరిటీ స్టాండర్డ్స్ ప్రకారం ఇదే నిజం. సల్మాన్ ఖాన్ షేరాకు ఇచ్చే జీతం, షారుఖ్ ఖాన్ తన టీం కిచ్చే కోట్ల ప్యాకేజీలు, వీటన్నిటితో పోలిస్తే కెవిన్ కుంటకు ఇస్తున్న ఈ మొత్తం అతని స్కిల్ కు తగిన ప్రతిఫలం. ఇది కేవలం జీతం కాదు, ఆ స్టార్ యొక్క ప్రాణాలకు విలువ కట్టడం. ఇక్కడ చివరిగా ఒక మాట. కెవిన్ కుంట ప్రయాణం మనకు చెప్పేది ఒకటే, మీరెక్కడి నుండి వచ్చారన్నది ముఖ్యం కాదు, మిమ్మల్ని మీరు ఎలా మలుచుకున్నారన్నదే ముఖ్యం. ఒక ఫైటర్ నుండి స్టార్ల రక్షకుడిగా
ఇతని ప్రయాణం ఎంతో మంది యువకులకు ఒక ఇన్స్పిరేషన్. సెలబ్రిటీలు వస్తారు వెళ్తారు, కానీ కెవిన్ కుంట వంటి వారి కష్టం వెనుక ఉన్న క్రమశిక్షణ ఎప్పటికీ నిలిచిపోతుంది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా తెలంగాణ వ్యూ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.